రేట్లో కొంచెం మొన్న పాము వచ్చింది, తర్వాత మళ్ళీ గ్యాస్ ఫైర్ అయిపోయింది. ధరలు స్థిరీకరిస్తూ సామాన్య ప్రజలకి అందుబాటులో అన్ని సరుకులు కూడా సరైన ధరలకి అందజేయాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూస్తే బయట మార్కెట్లో రైస్ కానీ అలానే దాల్ కానీ చాలా ఎక్కువ ధరలకి అమ్ముడవుతున్నాయి. దాన్ని నియంత్రణ చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి రైతు బజార్లో మన జిల్లాలో అయితే 9 రైతు బజార్స్లో మనం ఇలాంటి కార్యక్రమం చేపట్టబోతున్నాం. ప్రతి రైతు బజార్లో కూడా 2 కౌంటర్స్ ప్రారంభించి ఆర్జీ దాల్ అందరూ కూడా సూపర్ ఫైన్ వెరైటీగా ఏదైతే ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారో దాన్నే మేము వివిధ హోల్సేలర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసి అందజేయడం జరుగుతుంది. కిలో 160 రూపీస్కి. అలానే రైస్ కూడా మనకి సూపర్ ఫైన్ క్వాలిటీ, సాధారణంగా యాక్చువల్గా మనకి 3 క్వాలిటీస్ ఉంటాయి. సాధారణ క్వాలిటీ, అలానే మీడియం అండ్ సూపర్ ఫైన్. సో ద బెస్ట్ క్వాలిటీని మనం రైతు బజార్స్లో మనం 48 రూపీస్కి, మామూలుగా స్టేట్ అంతా కూడా అయితే 49 రూపీస్, కానీ మన జిల్లాలోనే రైస్ మిల్లర్స్ అట్లానే రైస్ వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి ఇంకొక రూపాయి కూడా తగ్గించి మనం 48 రూపీస్కి ఇక్కడ అందజేయడం జరుగుతుంది. అయితే ఇందులో ఒకే ఒక రిక్వెస్ట్ అందరికీ ఏంటంటే, ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళు ఇక్కడ రైస్ కానీ దాల్ కానీ కొనుక్కోవాలి అనుకునేటప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొస్తే ఒక్కొక్కరికి కూడా 5 కిలోస్ రైస్ 1 కిలో ఆర్జీ దాల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమం అనేది మార్కెట్లో ధరలు సాధారణ స్థాయికి వచ్చినంత వరకు కూడా మనము ఈ కార్యక్రమం కొనసాగిస్తూ ఉంటాం. ఇది కాకుండా ఇంకా డిమాండ్ ఉంది అని అంటే మేము అదర్ పాయింట్స్లో కూడా పబ్లిక్ అవైలబుల్గా ఉండే ఇంకో కొన్ని పాయింట్స్ కూడా ఆర్గనైజ్ చేసి ఇలాంటి సేల్ కండక్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వానికి అలానే గౌరవ ముఖ్యమంత్రి వారికి కూడా ధన్యవాదాలు. స్టార్ట్ చేసినప్పుడు బాగానే ఉంటుంది, రాను రాను క్వాలిటీ తగ్గిపోవడం ఉంటుంది, జనాల్లో జనరల్గా ఉంటుంది. రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుంది, సేమ్ ఇదే క్వాలిటీ రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుంది. అందుకే మనం ఇనీషియల్గా మనము రైతు బజార్స్ ద్వారా చేస్తున్నాము. రైతు బజార్స్ అనేవి మనకి అక్కడ ప్రతి రైతు బజార్లో ఒక సూపర్వైజర్ ఉండడం, తను చెక్ చేసుకోవడం, అలానే మనకి డివిజనల్ స్థాయిలో ఆర్డీఓస్ ఉంటారు, అలానే ఏఎస్ఓస్ కూడా వెరిఫై చేస్తారు. టైం టు టైం నేను జేసీ గారు కూడా వచ్చి ర్యాండమ్గా చెక్ చేయడం జరుగుతుంది. సో అలానే మనకి నాణ్యత మీద ఏమైనా ఇష్యూస్ ఉంటే మనం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టాము. దాని మీద కూడా ఆ నెంబర్కి కాల్ చేసి క్వశ్చన్స్ వేయచ్చు. అలానే కొన్ని వెజిటబుల్స్ ధరలు పెరుగుతున్నాయి కూడా ఇందాక కొందరు అడిగారు. ఆనియన్స్ అండ్ టమాటా వరకు మనం మదనపల్లి నుంచి తీసుకొని సప్లైకి మేము అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. అలానే నెక్స్ట్ వీక్కి మనకి అనంతపూర్లో క్రాప్ వచ్చేస్తుంది. అనంతపూర్లో క్రాప్ వచ్చేసిన వెంటనే రేట్స్ అన్నీ కూడా నార్మల్గానే అయిపోతుంది. ఆనియన్స్ వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్లోనే ఆనియన్స్కి సంబంధించిన నిల్వలు అనేది రిజర్వ్డ్గా ఉంచుతారు ఇంపోర్ట్స్ చేసుకొని. అదే పద్ధతిలో స్టేట్లో కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా నిల్వలు పెంచాలి. ఎక్కడైతే మనకి క్రాప్ గ్యాప్ వస్తుందో ఆ టైంలో మనం నిల్వలు చేసిన దాని ద్వారా మనం రైతు బజార్ ద్వారా సప్లై చేయడానికి దానికి కూడా మేము చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది డిఎస్ఓ డిస్ట్రిక్ట్లో మనకి డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ ద్వారా, అలానే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ జేసీ గారి ఆధ్వర్యంలో ఈ మొత్తం ఈ కార్యక్రమాలన్నీ కూడా మానిటర్ చేయబడతాయి. వారందరికీ కూడా నూతన ప్రభుత్వం, ముఖ్యమంత్రి అందరి అభిమాన నాయకులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవాళ ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తా ఉంది. ముఖ్యంగా పౌర సరఫరాల విషయంలో ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ధరలు స్థిరీకరించాలనేటువంటి ఆలోచనతో గడిచిన కొన్ని రోజులుగా దీని మీద పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారి ఆదేశంతో కృషి చేస్తున్నటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి ఇవాళ కేవలం రైతు బజార్లో కాయగూరలు, ఇతరత్ర రోజువారీ వస్తువులు మాత్రమే కాకుండా ప్రధానంగా బయట మార్కెట్లో చాలా ప్రియంగా ఉన్నటువంటి కందిపప్పు కానీ, అదేవిధంగా బియ్యం, ఈ రెండూ కూడా మనకి
చాలా అవసరం ఉన్నటువంటివి. ఇతరత్రా ఏమన్నా ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా బియ్యం అదేవిధంగా కందిపప్పు చాలా అవసరం. ఈ రెండింటి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని బయట మార్కెట్లో 55-56 రూపాయలు ఉన్నటువంటి బియ్యాన్ని సూపర్ ఫైన్ క్వాలిటీని రాష్ట్రంలో వేరే చోట్ల 49 రూపాయలు ఉన్నా మన దగ్గర 48 రూపాయలకి రైతు బజార్లోంచి ఇవ్వటం అనేటువంటిది ఇవాళ పేద ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి విధానం. కేవలం 55-56 అనేటువంటిది అఫీషియల్ రేట్ అయినా ఇప్పుడే వినియోగదారులను అడిగితే 70-80 రూపాయలు కూడా తీసుకుంటున్నారు అనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు. అలాంటి ఫైన్ క్వాలిటీ బియ్యాన్ని మనం కేవలం 48 రూపాయలకి ఇస్తున్నాం. దాంతోపాటు కందిపప్పు ఇవాళ రమారమి 21 రూపాయలు తేడా ఉంది. బయట మార్కెట్లో 181 రూపాయలు కేజీకి ఉంటే ఇవాళ మనం కేవలం 160 రూపాయలకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. ఒక పక్కన పెన్షన్లు, మరో పక్కన రైతులకు ఇచ్చేటువంటి రైతు సేవా కేంద్రాల ద్వారా ఇచ్చేటువంటి ధనం, వాటితో పాటు ఇవాళ ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ప్రధానంగా ఈ కందిపప్పు రైసు లాంటివి పేద ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి చేసే ప్రయత్నం, అది కూడా మీకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే. అంటే గతంలో వాళ్ళు ఎంత దోచేసుకున్నారో మనకు అర్థమవుతూ ఉంది. ఈ మాత్రం రాజకీయ చిత్తశుద్ధి గత ప్రభుత్వానికి ఉండుంటే వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఉండేవారు. ఇవాళ ప్రజల గురించి పూర్తిగా తెలిసిన ముఖ్యమంత్రి కనుక వారు ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వినియోగదారుల నుంచి కూడా పేద వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నటువంటి శుభ సందర్భంలో ఇక్కడ ప్రారంభించేటువంటి అదృష్టం ఎంపీ గారు, నేను, అదేవిధంగా మా స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, మేము అందరం కలిసి, అదేవిధంగా జేసీ గారు అందరం కలిసి కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది మాకు అదృష్టం. అదేవిధంగా పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. సూపర్ ఫైన్ క్వాలిటీ అండి ఇది. ఇప్పుడు అమ్మేది ఇచ్చేటువంటి సూపర్ ఫైన్ క్వాలిటీ. మీరు ఇది ఇప్పుడు ఇచ్చేది సూపర్ ఫైన్ క్వాలిటీ. ఎందుకంటే మించి సన్న బియ్యం ఎక్కడ దొరుకుతుందని నేను అనుకోను. మనం తినేదానికంటే కూడా మంచి క్వాలిటీ బియ్యం ఇస్తాం ఎట్ చీపర్ ప్రైస్. అది కూడా వినియోగదారులకు అందుబాటులో ఉండేటువంటి ప్రైస్ తోటి. కందిపప్పు కూడా ఆ రకంగానే 21 రూపాయలు తేడాకి అది విధానపరమైన నిర్ణయం ఎక్కడ జరగలేదు. అది ఆ విధానపరమైన నిర్ణయం జరిగినప్పుడు మేమే మీకు తెలియజేస్తాం. ఒక్కొక్కటి వరుసగా చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఏదైతే మనం కందిపప్పు, బియ్యం లాంటి ప్రధానమైనవి ఉన్నాయో నిత్యావసర వస్తువులు, వాటి మీద దృష్టి తీసుకున్నాం. అదేవిధంగా కాయగూరల రేట్లు కూడా తగ్గించేటువంటి కార్యక్రమాన్ని కూడా తప్పనిసరిగా చేపడతాం. ఈ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలబడే ప్రభుత్వంగా ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఉండవు, అయిపోతుంది ఎప్పటికంటే. టువంటి అవకాశం సోదరులు మంత్రివర్యులు దుర్గేష్ గారితో పాటుగా స్థానిక శాసనసభ సభ్యులు వాసు గారితో పాటు కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరితోటి ఈ యొక్క మంచి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం నాకు లభించింది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వారందరికీ కూడా నేను ముందుగా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిన్న మొన్నటి వరకు మన అందరికీ తెలుసు ప్రజల మీద ఏ రకమైనటువంటి ధరల భారం పడిందో నిత్యావసర వస్తువులకి సంబంధించి. మరి మన పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వారు అధికారం అంటే వారి పదవి చేపట్టిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా అనేక చోట్ల వారు ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సందర్భంలో పేదల్ని ఉద్దేశించి ప్రవేశపెట్టినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఈ బియ్యంకి సంబంధించినటువంటి కార్యక్రమం ఉందో, పేదల్ని ఉద్దేశించినటువంటి ఆ బియ్యాన్ని దారి మళ్లించడం, అదేవిధంగా కాకినాడ పోర్టుకు కూడా తీసుకుని వెళ్ళిపోయి దాన్ని ఇతర దేశాలకి పంపించి వేయడం,
ఇటువంటి అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. అంటే గడిచిన 5 సంవత్సరాల కాలంలో ప్రజా కంటక ప్రభుత్వాన్ని ఏదైతే మేము పదే పదే చెప్తూ వచ్చామో ప్రజలు నడ్డి విరిచేటువంటి ప్రభుత్వాన్ని నిన్న మొన్నటి వరకు మనం చూడటం జరిగింది. అయితే ప్రజలు కూటమి ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా ప్రజా రంజక పాలనని ప్రజాహిత పాలనని అందిస్తారు అనేటువంటి భావనతోటి ఎన్డీఏ కూటమికి వారు ఓటు వేసి అనూహ్యంగా ఆశీర్వదించడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఎప్పుడూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వచ్చినటువంటి విషయం. దానిలో భాగంగానే ఇవాళ తక్కువ ధరకే బియ్యం మరియు కందిపప్పు ప్రజల మీద ఏదైతే ధరల భారం పడుతూ ఉందో దాన్ని తగ్గించాలి అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇందాక సోదరులు దుర్గేష్ గారు కూడా చెప్పారు, బాపట్ల సన్నాలు అని ఏవైతే అంటామో ఆ సన్న బియ్యాన్ని ఇవాళ ఇక్కడ పేదలకు అందించేటువంటి ప్రక్రియ చేపట్టడం జరిగింది. అదేవిధంగా క్వాలిటీ ఉన్నటువంటి కందిపప్పు కూడా, అంటే సాధారణంగా ఏమంటారంటే పేదలకు ఇచ్చేటప్పుడు నాసిరకం ఇచ్చారని అంటారు, కానీ మనం స్వయంగా ఇక్కడ చూసాము మంచి క్వాలిటీ ఉన్నటువంటి కందిపప్పును కూడా ఇవాళ ప్రజలకు అందివ్వడం జరిగింది. కనుక ఇదే రకంగా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల్ని గుర్తెరిగి వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తూ ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా ముందుకు వెళుతుంది అని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మోడీ గారు 29 రూపాయలకే కేజీ బియ్యం కూడా ప్రవేశపెట్టారు, అది ఇంకా ఎక్కడ మొదలవలేదు. అంటే ఇప్పుడే కదండి స్టార్ట్ అయింది. డెఫినెట్గా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు యొక్క సహకారం కూడా డెఫినెట్గా ఉండాలి. కనుక ఇది రాబోయే కాలంలో దాన్ని కూడా ముందుకు తీసుకొచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్చలు కొనసాగిస్తారు. అక్కడ మంచి నిర్ణయం తీసుకున్నాం. ముందుగా బలహీన వర్గాల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, సివిల్ సప్లైస్ మంత్రి అయిన మనోహర్ గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మీరు చూశారు, మధ్యతరగతి వారు జీవించలేని పరిస్థితి, నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అదే పని మీద ప్రజలు చెప్పినా పట్టించుకునే నాదుడే లేరు. మేము ఎన్నికలప్పుడు స్పష్టమైన హామీ ఇచ్చున్నాం ఎన్డీఏ కూటమిగా, గెలిచిన వెంటనే సంక్షేమంతో పాటు మధ్యతరగతి వారు అందరూ కూడా ఆనందంగా జీవించేందుకు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పాం. దానికి అనుగుణంగా ఈరోజు రాజమండ్రి సిటీలో రైతు బజార్లో గౌరవ మంత్రి దుర్గేష్ గారు, పార్లమెంట్ సభ్యురాలు అమ్మ పురంధేశ్వరి గారు, కలెక్టర్ గారు, జేసీ గారు, మా ఎన్డీఏ కూటమి నాయకుల సమక్షంలో రైస్ ఏదైతే బహిరంగ మార్కెట్లో సుమారు 56 రూపాయలు ఉండేది 48 రూపాయలు, అంటే 8 రూపాయలు తగ్గిస్తూ ఉన్నాం. అలాగే కందిపప్పు మీద కూడా సుమారు 20 రూపాయలు, అంటే సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉన్నాం. ప్రజల యొక్క ఆనందం మాకు ముఖ్యం. గత 5 సంవత్సరాలు మీరు చూస్తే ఇదే కాకినాడ పోర్ట్ నుంచి రైస్ అనేది ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేసుకున్నారో వైసీపీ నాయకులు మీరు చూశారు. వారు జోబీలు నింపుకున్నారు, వారు కడుపులు నింపుకున్నారు, కానీ పేదవారి గురించి ఎవరు ఆలోచించిన దాఖలాలు లేవు. కానీ ఈ ఎన్డీఏ కూటమి పేదవారి గురించి ఆలోచిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఆశీర్వదించండి ఎన్డీఏ కూటమిని. దీనిపైన పర్యవేక్షణ ఉంటుంది. ఎక్కడికక్కడ ఎన్డీఏ కూటమి నాయకులు సుమారు 9 పాయింట్లు అని చెప్తా ఉన్నారు కలెక్టర్ గారు. అధికారులతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు కూడా బాధ్యత వహిస్తాం. వారి మాదిరిగా మా దగ్గర నాయకులు ఎవరు కూడా దొంగలు లేరు. వారందరూ కూడా ప్రజల కోసం ఆలోచించేవారే. నిత్యం పర్యవేక్షిస్తాం.
పెన్షన్లు ఎలాగైతే పర్యవేక్షించామో గతంలో చెప్పారు, వాలంటీర్ లేకపోతే పెన్షన్లే ఇవ్వలేమన్నారు. సెక్రటేరియట్ వ్యవస్థ ద్వారా ఒక రోజులోనే 100% పూర్తి చేయగలిగాం. అలాంటిది ఈ కార్యక్రమం కూడా అలాగే ఎన్డీఏ కూటమి, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ పర్యవేక్షిస్తాం. ఎక్కడా కూడా తప్పిదాలు జరగకుండా ఇసుక పాలసీ మీద ఎలాగైతే చిత్తశుద్ధిలో ఉన్నామో దీనిపైన కూడా అదే కార్యక్రమం చేస్తాం. కొంచెం వెనక్కి పెట్టు, కొంచెం రవి 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 కొంచెం రవి కొంచెం బ్యాలెన్స్ చేద్దాంలే ఎన్డీఏ కూటమి. రైస్ దగ్గర అలాగే ఉండు, అయిపోద్ది రేపటి గంటకి. రైట్ చూడండి, రైట్ చూడండి, దుర్గేష్ గారు రైట్ చూడండి. అక్కడ అక్కడ అక్కడ